ఈ పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివితే సచ్చాక నువ్వు ఎక్కడుంటావో ఈ భూమి మీద ఉండగానే నీకు స్కాన్ అయిపోతుంది నీ మైండ్ అంతా. తర్వాత ఏమవుతామో చెప్పక్కర్లే. పరిశుద్ధ గ్రంథాన్ని మనస్సు పెట్టి చదువు, నీ అంతమేమిటో నీకు అర్థమైపోద్ది. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో. శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మిమ్మల్ని గూర్చిన సంకల్పం మీరు నిరాకరిస్తున్నారు. మీరందరూ బాప్తిసం పొందడం అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఎందుకు ఇంకా బాప్తిసం పొందకుండా నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు ప్రభు రాజ్యంలో వారసులుగా మారట్లేదు? ఎందుకు జీవ గ్రంథం మీ పేరు రాసుకోవట్లేదు? ఎంతకాలం లోకం 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 పాపంలోనే ఉన్నావు? మిమ్మల్ని గురించిన దేవుని చిత్తం ఏమిటో తెలుసా? మీరు బాప్తిసం పొందాలి.